హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ నేర్చుకుందాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వేరియబుల్స్ సెపరబుల్ అంటే వేరియబుల్స్ అంటే సాధారణంగా ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ కానీ లేదంటే ఎక్స్ అండ్ టీ వేరియబుల్స్ కానీ ఇలాంటి వేరియబుల్స్ని సెపరేట్ చేయాలి. ఎక్స్ అనేది ఒకవైపు, వై అనేది ఒకవైపు. కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఏంటి వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అనేది. అసలు ఈ మెథడ్ ఎందుకంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ మెథడ్ ఫాలో అవుతాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే నథింగ్ బట్ బై ఇంటిగ్రేటింగ్ ద ఈక్వేషన్. ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే కనీసం ఒక డెరివేటివ్ ఉంటుందని నేర్చుకున్నాం మనం. సో దీన్ని ఏం చేయాలి, మళ్ళీ ఒరిజినల్ ఈక్వేషన్ మనకి రావాలి. ఒరిజినల్ ఈక్వేషన్ రావడం కోసం దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇప్పుడు y మైనస్ ఎక్స్ ఇంటూ ఏ ఇంటూ 1 + xy అనేది సొల్యూషన్ అని చెప్తున్నాం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి. దాన్ని మనం ప్రూవ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ 1 + x² టైమ్స్ dy/dx ఈక్వల్ టు 1 + y². ఇది ఎక్స్లో ఉంది, ఇది వైలో ఉంది. dy అంటే చేంజ్ ఇన్ వై, dx అంటే చేంజ్ ఇన్ ఎక్స్. చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఎక్స్లన్నీ ఒక చోట, వైని ఒకవైపు రాసేద్దాం. సో దీని ఏం రాయొచ్చు అంటే 1 + x² 1/1 + y² dy ఈక్వల్ టు 1 + x² dx కాస్త dx/x 1 + x². ఇలా రాశాను. అంటే 1 + x² dx అని చెప్పి రాసే బదులు dx/1 + x² రాసుకోవాలి. ఇలానే ఎందుకు రాయాలంటే మనకి dy కానీ dx కానీ ఇలా ఇంటిగ్రేషన్ ఫార్మ్లో న్యూమరేటర్ ఫార్మాట్లోనే ఉండాలి, డినామినేటర్లోకి వెళ్ళకూడదు. సో వైలన్నీ ఒక చోట, ఎక్స్లన్నీ ఒక చోట రాసాము. ఇంటిగ్రేషన్ చేస్తున్నాను బోత్ సైడ్స్. సో ఇంటిగ్రల్ dy/1 + y² అంటే tan 1y. ఇంటిగ్రల్ dx/1 + x² అంటే tan 1x ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ c. ఎందుకంటే ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కదా, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వస్తుంది. ఇప్పుడు tan 1y మైనస్ tan 1x ఈక్వల్ టు ఈ కాన్స్టెంట్. tan 1y మైనస్ tan 1x అంటే ఫార్ములా మనకి tan 1 ఆఫ్ y మైనస్ x/1 + yx ఆర్ xy ఇలా రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు, y మైనస్ x/1 + xy ఈజ్ ఈక్వల్ టు tan c. tan 1 బోత్ సైడ్స్ tan అప్లై చేస్తే ఏమొస్తుంది, tan ఆఫ్ tan 1 ఈ ఒరిజినల్ ఫంక్షన్, ఇక్కడ tan c. ఈ tan cని ఏమంటున్నాడంటే ఇక్కడ ఇంకో కాన్స్టెంట్ అంటున్నాడు. సో సపోజ్ సమ్ ఏ అనుకుంటున్నాం, ఏ అనే సమ్ కాన్స్టెంట్. ఈ tan c అనేది ఇంకో కాన్స్టెంట్ ఏ. సో y మైనస్ x ఈక్వల్ టు a ఇంటూ 1 + xy. ఇది మనకి ఒరిజినల్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఆర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది ఒరిజినల్ ఈక్వేషన్. ఈ ఒరిజినల్ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకు వచ్చేదాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సపోజ్ ఈ ఈక్వేషన్ తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది. కావాలంటే తీసుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. y మైనస్ ఎక్స్ ఈక్వల్ టు a ఇంటూ 1 + xy. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ రావాలి. సో y మైనస్ ఎక్స్ అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయడం కోసం. సో ఒకసారి ట్రై చేస్తే మీకు ఒరిజినల్ ఈక్వేషన్ నుంచి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మనం ఒరిజినల్ ఈక్వేషన్ రావాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. సపోజ్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి dy/dx విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు a ఇంటూ 1 డెరివేటివ్ 0, xy డెరివేటివ్ ఏమవుతుంది x ఇంటూ y డాష్ అంటే dy/dx ప్లస్ y ఇంటూ x డాష్ 1. సో dy/dx మైనస్ 1 ఈక్వల్ టు a ఇంటూ x dy/dx ప్లస్ ay. dy/dx కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, 1 మైనస్ ఆర్ ఇటువైపు తీస్తే ax మైనస్ 1 ఈక్వల్ టు -1 మైనస్ ay. dy/dx ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 + ay/ax మైనస్ 1 ఇలా వస్తుంది. సో ఇక్కడ దానికి చేంజ్ ఎందుకు ఇలా వచ్చిందంటే డిపెండ్స్ అపాన్ దిస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఈ కాన్స్టెంట్ని బట్టి మనకి మారుతూ ఉంటుంది. సో మనకి ఇది తర్వాత మనకి అర్థమవుతుంది పర్టికులర్ సొల్యూషన్ అంటే ఏంటి, జనరల్ సొల్యూషన్ అంటే ఏంటో మనకి ఐడియాకి వస్తుంది. జనరల్ సొల్యూషను, పర్టికులర్ సొల్యూషన్, 2 రకాల సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వచ్చిన సొల్యూషన్ మనం ఏమంటామంటే జనరల్ సొల్యూషన్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఏ అనే కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఈ కాన్స్టెంట్కి మనకు ఒక పర్టికులర్ వాల్యూ అసైన్ చేస్తే అప్పుడు మనకి వచ్చే సొల్యూషన్ని పర్టికులర్ సొల్యూషన్ అంటాం. పర్టికులర్గా ఒక సొల్యూషన్ రావడం. ఇలా ఒక జనరల్ సొల్యూషన్ అంటే ఏ వాల్యూ ఏదైనా అవ్వచ్చు, ఇట్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో అందువల్ల మనకి దీన్ని ఏమంటారు జనరల్ సొల్యూషన్ అంటాం.
దీన్ని ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా మనకి జనరల్ సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద పర్టికులర్ సొల్యూషన్. ఈ క్వశ్చన్ చూస్తే 1 + x³ × dy - x² dx = 0 సాటిస్ఫైయింగ్ ద కండిషన్ y of 1 = 2. ముందు మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పర్టికులర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా డీల్ చేయాలి? మనకి మళ్ళీ వేరియబుల్ సెపరబులే ఉపయోగిస్తున్నాం. వేరియబుల్స్ని సెపరేట్ చేయడాన్ని వేరియబుల్స్ సెపరబుల్ అంటాం. ఈ మెథడ్ ఫాలో అవడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఒరిజినల్ ఈక్వేషన్ బై ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇంటిగ్రేషన్ ద్వారా. ఇంటిగ్రేషన్. సో ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. 1 + x³ × dy = x² dx. సో ఈ ఈక్వేషన్ రాశాను. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒకవైపు, డి అనేది ఒకవైపు రాసేద్దాం. సో 1 + x³ dy x². సో డైరెక్ట్గా రాసేద్దాం. సో dy y = x² dx 1 + x³. సో దీన్ని ఇలా రాస్తాం కదా, వైలన్నీ ఒకవైపు ఉన్నాయి, ఎక్స్లన్నీ ఒకవైపు ఉన్నాయి, dy న్యూమరేటర్లోనే ఉంది, dx కూడా న్యూమరేటర్లోనే ఉంది. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ 1/dy ఏమవుతుంది? log y. ఇన్ఫ్యాక్ట్ log mod y అని రాస్తాం. దీని యొక్క డిఫరెన్షియేషన్ పైన ఉంది చూడండి. 1 + x³ అంటే డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 3x² dx. 3 లేదు కాబట్టి 3 యాడ్ చేస్తున్నాను. 3 యాడ్ చేసి ఇక్కడ మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. సో 1 + x³ అనేది f(x) అయితే ఇది f'(x). సో దీని డెరివేటివ్ ఏమవుతుంది? 1/3 log mod f(x). సో log mod 1 + x³ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కూడా ఏం రాద్దామంటే మనం log c అని రాసుకుందాం. ఎందుకని? ఇవన్నీ కూడా లాగరిథమ్స్లో ఉంటే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కూడా మనం లాగరిథమ్స్లో రాస్తాం. సో log y ఈ మైనస్ ఈక్వల్ టు దీన్ని నేను రాయొచ్చు log 1 + x³ (1/3) ప్లస్ log c. log m అని రాసుకోవచ్చు కదా, log ఆఫ్ 1 + x³ (1/3) × c. log m × n, log m + log n. ఈ రెండింటిని ఇలా రాశాను సింపుల్గా ఒక ఈక్వేషన్లోకి. ఇటువైపు log y. ఇప్పుడు మనం దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే లాగరిథమ్స్ రిమూవ్ చేస్తున్నాను బోత్ సైడ్స్. సో y = 1 + x³ (1/3) × c. ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబింగ్ చేస్తే y³ = 1 + x³ × c³. c³ అంటే ఏం రాసుకోవచ్చు? మళ్ళీ అగైన్ అనదర్ కాన్స్టెంట్ క్యాపిటల్ C. సో ఇది మళ్ళీ ఇంకో కాన్స్టెంట్ కాబట్టి y³ = 1 + x³ × c. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇది మనకి జనరల్ సొల్యూషన్. మనకి పర్టికులర్ సొల్యూషన్ కావాలి. దీనికి పర్టికులర్ సొల్యూషన్ కావాలంటే ఈ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. c వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి, y of 1 = 2. అంటే మీనింగ్ ఏంటంటే x వాల్యూ 1 అయినప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ ఎంత అంటే 2 అంట. సో x = 1 అయితే y = 2. దీన్ని ఆర్డర్డ్ పేర్స్లో రాసుకోవచ్చు 1, 2. దాని అర్థం అదే, y of 1 = 2 అంటే x ప్లేస్లో 1 పెడితే y వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో y వాల్యూ 2 పెడితే 8. 1 + x ప్లేస్లో 1 పెడితే 2c. సో ఇదంతా 8 = 2c + c = ఎంత? 4. సో c వాల్యూ 4 వచ్చింది కాబట్టి y³ = ఏం రాయొచ్చు? 1 + x³ × 4. సో y³ = 1 + x³ × 4 అనేది మనకి పర్టికులర్ సొల్యూషన్. ఇది మనకి పర్టికులర్ సొల్యూషన్. ఇది జనరల్ సొల్యూషన్, ఇది పర్టికులర్ సొల్యూషన్. అర్థమైంది కదా? ఇలా ఒక వాల్యూ కనుక అసైన్ చేస్తే కనుక కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్కి దాన్ని మనం పర్టిక్యులర్ సొల్యూషన్ అంటాం. అంటే పర్టికులర్గా ఈ కర్వ్ రిప్రజెంట్ చేస్తుంది, 1 కర్వే వస్తుంది ఇక్కడ. అదే జనరల్ సొల్యూషన్ అయితే మనకి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. ఈ c వాల్యూ మనం మారుస్తున్న కొద్ది కర్వ్స్ వస్తూనే ఉంటాయి. అందుకే దీన్ని ఏమంటారంటే జనరల్ సొల్యూషన్ రిప్రజెంట్స్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అంటాం. ఇదైతే ఒక సింగిల్ కర్వ్ మాత్రమే ఇస్తుంది పర్టికులర్ సొల్యూషన్ దగ్గర. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటంటే మనకి వేరియబుల్స్ సెపరబుల్లోనే ఉపయోగపడుతుంది. వేరియబుల్స్ సెపరబుల్కి అంటే వేరియబుల్స్ అన్ని సెపరేట్ చేయడం కోసం మనం ఈ సబ్స్టిట్యూషన్ టెక్నిక్ ఫాలో అవుతాం. ఇది ఎప్పుడు ఫాలో అవుతామంటే ఇలా కనుక ax + by + c = c ఈ ఫార్మాట్లో ఉంటే కనుక లీనియర్ ఫార్మాట్ ax + by + c, ఇక్కడ a కానీ b కానీ ≠ 0 అయినప్పుడు మనం ఇలా ax + by + cను ఏదైనా tనో లేదంటే ఏదో ఒక వేరియబుల్లో మనకు సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. ఒకవేళ a కానీ b కానీ 0 అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా అది వేరియబుల్ సెపరబుల్ చేసేయచ్చు డైరెక్ట్గా వితౌట్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అవసరం లేదు.
ఇక్కడ సబ్స్టిట్యూషన్ అంటే ఏం చేస్తాం, ఇది రూట్ లోపల ఉంది కాబట్టి దీని మొత్తాన్ని ఏమనుకోవచ్చు మనం 4x + 2y - 1 = సమ్ t² అనుకుంటున్నాం. ఈ గార్బేజ్ మొత్తాన్ని ఏమనుకుంటున్నాను అంటే ఇంత పెద్ద ఈక్వేషన్ బదులు సింపుల్గా t². సో t² పెడతాం వల్ల ఏమవుతుంది, నాకు దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం బోత్ సైడ్స్. చేస్తే 4 + 2 × dy/dx = 2t dt. సో 2 క్యాన్సిల్ చేస్తున్నా బోత్ సైడ్స్. 2 + dy/dx = t dt. ఇలా 2 క్యాన్సిల్ చేసాను, 2 టైమ్స్ ఇక్కడ 1 టైమ్. సో 2 + dy/dx = t dt. మనకు కావాల్సిన వాల్యూ dy/dx. సో dy/dx = ఏం రాయొచ్చు, t dt - 2. ఈ వాల్యూ వచ్చింది. సో dy/dx ప్లేస్లో ఇది రీప్లేస్ చేస్తున్నాను. t dt - 2 = √t² అంటే t. ఈ రూట్ ప్లస్ మొత్తాన్ని ఏమనుకున్నాం మనం, t² అనుకున్నాం. సో ఈ రూట్ వాల్యూ ఏమవుతున్నప్పుడు √t² అంటే t. సో t dt = t + 2. t/t + 2 dt మనం ఇక్కడ ఏమనుకున్నాం, t dt/dx. ఇక్కడ t dt/dx విత్ రెస్పెక్ట్ x కదా డిఫరెన్షియేషను. సో ఇది ఏమవుతుంది, t × dt/dx - 2 = t. సో t × dt/dx = t + 2. సో మనకి t dt/t + 2 = dx. చూడండి, వేరియబుల్స్ సెపరబుల్ అయినాయి. ఇక్కడ వేరియబుల్స్ అన్నీ కూడా మనకి సెపరబుల్ అయినాయి, సపరేట్గా వచ్చేసినాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక వేరియబుల్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ ఇంకో వేరియబుల్ ఉంది. ఇక్కడ x అనేది వేరియబుల్, చేంజ్ ఇన్ వేరియబుల్ x. t/t + 2 dt చేంజ్ ఇన్ వేరియబుల్ t. ఇక్కడ కూడా అన్ని టీలో ఉన్నాయి చూడండి, t. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం, ఇంటిగ్రల్ దీని ఏం రాసుకోవచ్చు ఫర్దర్గా, t + 2 - 2 యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసాం /t + 2 dt = dx అంటే x + c కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దీని ఇక్కడ వరకు ఒకలాగా, దీన్ని ఇంకోలాగా సెపరేట్ చేయొచ్చు పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా. సో ఏంటి ఏమవుతుంది, ఇంటిగ్రల్ dt అంటే t - 2/t + 2. దీని యొక్క డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి log mod t + 2 = x + c. అర్థమైంది కదా, dt/t + 2. దీని యొక్క డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో ఉంది f'(x/f(x). సో log mod f(x). ఇప్పుడు t అంటే ఏంటి మనకి, ఒరిజినల్గా t అంటే మనం ఏం సబ్స్టిట్యూషన్ చేసాం, t² అంటే మనం ఏమనుకున్నాం 4x + 2y - 1. సో t వాల్యూ ఏమవుతుంది, √4x + 2y - 1. అది ఇక్కడ రాస్తాం. 4x + 2y - 1 రూట్ -2 టైమ్స్ లాగర్థం 4x + 2y - 1 యొక్క లాగర్థం +2 = x + c. ఇంతే. ఇలా రాయడాన్ని మనం ఏమంటామంటే దీన్ని జనరల్ సొల్యూషన్ అంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క డిఫరెన్షియేషన్ నుంచి జనరల్ సొల్యూషన్ కనుక్కోవడం అంటే నథింగ్ బట్ దాని యొక్క ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోవడం. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మన ఒరిజినల్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇది ఒరిజినల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తాం, జనరల్ సొల్యూషన్ అంటాం దీన్ని. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది ఒరిజినల్ ఈక్వేషన్. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకేమొస్తుంది, జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఈ జనరల్ సొల్యూషన్లో మనం వేరియబుల్స్ కనుక అంటే ఒక ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ రావడం కనుక చేస్తే మనకి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, అప్పుడు వచ్చే వాల్యూని ఏమంటాం మనం, పర్టికులర్ సొల్యూషన్. అంటే ఒక పర్టికులర్ వాల్యూస్ అసైన్ చేయడం ద్వారా వచ్చే సొల్యూషన్ పర్టికులర్ సొల్యూషన్ అంటాం. సో ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం. dy/dx = y² + 2y/x - 1. దీన్ని కూడా వేరియబుల్ సెపరబుల్ చేయొచ్చు. చూడండి, మనం డైరెక్ట్గా y² + 2y అంతా ఇటువైపు రాసేద్దాం. 1/y² + 2y dy = dx/x - 1. y² + 2y అంటే ఏం రాయొచ్చు, dy/y కామన్ తీస్తే y + 2 = dx/x - 1. ఇటువైపు అన్నీ ఒక వేరియబుల్స్తో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇటువైపు కూడా ఒక వేరియబులే ఉంది. సో వేరియబుల్స్ ఏమైనాయి ఇక్కడ, సెపరబుల్ అయినాయి. వేరియబుల్స్ సపరేట్గా వచ్చేసినాయి. సో ఇంటిగ్రేషన్. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే y × y + 2 కదా, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్కి ఎలా రాయొచ్చు, y + 2 - y/y × y + 2 dy = dx/x - 1. న్యూమరేటర్లో దీని యొక్క డిఫరెన్షియేషన్ పైన ఉంది.
సో ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో దీన్ని ఎలా చేయొచ్చు, వై ప్లస్ 2 బై వై ప్లస్ 2 ఇంటిగ్రల్ 1 బై వై డివై అంటే లాగ్ మోడ్ వై మైనస్ ఇంకా ఇక్కడ వై ప్లస్ 2 మైనస్ వై చేసినప్పుడు 2 ఉంటుంది కదా, 2 అనేది ఇక్కడ లేదు కాబట్టి మనం ఏం చేయాలి 1/2 అనేది ఇక్కడ కూడా క్రియేట్ చేస్తే 1 వస్తుంది న్యూమరేటర్లో. ఇక్కడ ఏమీ లేదంటే 1 ప్లస్లో నేను ఏం చేశాను వై ప్లస్ 2 మైనస్ వై రాశాను. వై క్యాన్సిల్ అయిపోతే 2 ఉంటుంది, 2 ఉండకూడదు కదా, సో అందుకని 2తో డివైడ్ చేస్తున్నాను. సో 1/2 టైమ్స్ సో వై ప్లస్ 2 క్యాన్సిల్ 1/y dy లాగ్ మోడ్ వై మైనస్ వై క్యాన్సిల్ 1/y ప్లస్ 2 అంటే మళ్ళీ అగైన్ లాగ్ మోడ్ వై ప్లస్ 2 ఈక్వల్ టు లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. ఇంటిగ్రేషన్ బాగా రావాలి, ఇంటిగ్రేషన్ బాగా వస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈజీగా ఉంటుంది. సో 1/2 టైమ్స్ లాగ్ m మైనస్ లాగ్ n, సో లాగ్ y బై వై ప్లస్ 2 యొక్క మోడ్లెస్ ఈక్వల్ టు లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. అన్ని లాగర్థమ్స్లోనే ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి నేను సీని కూడా ఏం రాస్తాను అంటే లాగ్ సి అని చెప్పి రాసేసుకుంటా. ఇలా ఎందుకు రాస్తున్నానంటే నాకు అప్పుడు మొత్తం కూడా ఒకే ఈక్వేషన్లోకి రాసేయచ్చు. సో లాగ్ m ప్లస్ లాగ్ n అంటే లాగ్ mn రాసుకోవచ్చు కదా, సి ఇంటూ ఎక్స్ మైనస్ 1 అని ఇలా రాసుకోవచ్చు. ఇటు 1/2 ఇటువైపు వెళ్తే ఏమొస్తుంది 2 వస్తుంది. సో లాగ్ మోడ్ వై బై వై ప్లస్ 2 ఈక్వల్ టు 2 టైమ్స్ దిస్ 1. 2 ఇక్కడికి వస్తే దీని ఏం రాసుకోవచ్చు లాగ్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 1. సరే ఇంకో స్టెప్ రాద్దాం, ఇలా రాశాను. ఇప్పుడు దీన్ని లాగ్ వై బై వై ప్లస్ 2 ఈక్వల్ టు లాగ్ సి ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో లాగర్థం రిమూవ్ చేస్తే ఏమొస్తుంది వై బై వై ప్లస్ 2 ఈక్వల్ టు సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 2 టైమ్స్ వై ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్. సో మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ ఇది, y ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్. దీన్ని మనం జనరల్ సొల్యూషన్ అంటాం, ఆర్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సాల్వ్ చేయమంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంటిగ్రేషన్ చేయమని అర్థం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి మనకు ఒరిజినల్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ టైమ్స్ 2 log x ప్లస్ 1 బై సైన్ వై ప్లస్ వై కాస్ వై. ఇక్కడ ట్రిగ్నామెట్రీ ఉంది, లాగర్థం ఫంక్షన్ కూడా ఉంది. సో ఇలాంటి వాటిని ఎలా చేయాలనేది చూద్దాం. న్యూమరేటర్ మొత్తం ఎక్స్ వేరియబుల్లోనే ఉంది, డినామినేటర్ మొత్తం వై వేరియబుల్లో ఉంది. సో వేరియబుల్స్ సెపరబుల్ చేసేయచ్చు డైరెక్ట్గా, సబ్స్టిట్యూషన్ టెక్నిక్ ఏం అవసరం లేదు ఇక్కడ. సో ఈ మొత్తాన్ని ఇటువైపు రాసేద్దాం. సో సైన్ వై ప్లస్ వై కాస్ వై డివై ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 log x ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. బోత్ సైడ్స్ కూడా మనకి వేరియబుల్స్ సెపరబుల్ అయిపోయినాయి కాబట్టి ఇంటిగ్రేషన్ చేయడం. సో ఇంటిగ్రల్ సైన్ వై డివై ఇంటిగ్రల్ వై కాస్ వై డివై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ కాదు, ఇది ఎలా రాయిద్దాం అంటే ఎక్స్ ఇంటూ 2 log x 2x log x డిఎక్స్ ప్లస్ ఆ తర్వాత ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. సపరేట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇంటిగ్రల్ సైన్ వై డివైని అలానే ఉంచుతున్నాయి యాస్టీస్. ఎందుకో రీజన్ ఇప్పుడు తెలుస్తుంది చూడండి. ఇక్కడ దీన్ని కనుక మనం ఎక్స్పాన్షన్ చేస్తే సైన్లో ఖచ్చితంగా వస్తుంది ఇంటిగ్రేషన్, ఎందుకంటే కాస్ యొక్క ఇంటిగ్రేషన్ మనకి ఏమొస్తుంది సైన్ వై వస్తుంది, ఇంటిగ్రల్ సైన్ వై. సో హైలైట్ చూసుకుంటే మనకు ఉన్నదాని ప్రకారం ఇన్వర్స్ లాగర్థమిక్ ఆల్జిబ్రిక్ అనేది ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడ. సో వై ఇంటూ ఇంటిగ్రల్ కాస్ వై సైన్ వై మైనస్ ఇంటిగ్రల్ వై యొక్క డెరివేటివ్ 1 విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం ఇక్కడ, అందువలన మనకి ఏమవుతుంది వై యొక్క డెరివేటివ్ 1 ఇంటూ సైన్ వై డివై ఈక్వల్ టు 2 టైమ్స్ ఇంటిగ్రల్ ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు ఇక్కడ మళ్ళీ హైలైట్ ఫంక్షన్. హైలైట్ ప్రకారం మనకి లాగర్థమిక్ ఫస్ట్ ఫంక్షన్. సో లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మైనస్ ఇంటిగ్రల్ సైన్ వై డివై ప్లస్ ఇంటిగ్రల్ సైన్ వై డివై క్యాన్సిల్, వై సైన్ వై ఈక్వల్ టు 2 లోపల తీసుకెళ్తే 2 ఈ 2 క్యాన్సిల్. సో ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్
ఈ లాగ్ ఎక్స్ అనేది విడిగా ఉంది ఫంక్షన్, x²/2 అనేది సెపరేట్ ఫంక్షన్, అందువల్ల మనం క్యాన్సిల్ చేయొచ్చు 2. సో x² log x మైనస్ ఈ x క్యాన్సిల్. సో మైనస్ 1/2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x dx ప్లస్ ఇంటిగ్రల్ x dx మిగిలింది. వన్ బై ఎక్స్, మళ్ళీ ఇక్కడ 2 అనేది మొత్తానికి ఉంది ఫంక్షన్ మొత్తానికి. సో 2 times దిస్ వన్ 2 times దిస్ వన్, ఇక్కడ కూడా 2 వస్తుంది. ఇది మర్చిపోతే మళ్ళీ మనకి ఇక్కడ మైనస్ వస్తుంది చూడండి. 2 అనేది ఈ 2 అనే ఫంక్షన్ మొత్తం ఎంటైర్ x log x మొత్తానికి. సో 2 times ఇక్కడ, మళ్ళీ 2 times ఇక్కడ, 2 క్యాన్సిల్. సో మైనస్ ఇంటిగ్రల్ x dx ప్లస్ ఇంటిగ్రల్ x dx క్యాన్సిల్. సో ఈ రెండు క్యాన్సిల్, ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ చేసినప్పుడు ఇంటిగ్రల్ x dx ప్లస్ కాన్స్టెంట్. సో y sin y ఈక్వల్ టు x² log x ప్లస్ c. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఇక మనకి ఇక్కడ డెరివేటివ్ అనేది ఉండకూడదు, ఒక సింగిల్ డెరివేటివ్ టర్మ్ కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏమవుతుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. మనకి ఇచ్చిందేమో ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషనే కదా, మనకు ఒకే ఒక్క డిగ్రీ ఉంటుంది ఇది. సో ఫస్ట్ ఆర్డర్ ఎంత 1, ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. సో అలాంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇస్తాడు. ఆ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని మనం ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా అదే ఒకవేళ సెకండ్ ఆర్డర్ అయితే ఏం చేయాలి, సెకండ్ ఆర్డర్ అయితే 2 times ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఆర్డరే కాబట్టి మనం 1 time సింగిల్ టైం ఇంటిగ్రేషన్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈసారి ట్రిగ్నామెట్రీ ఇన్వాల్వ్ అయ్యే క్వశ్చన్ చూద్దాం. dy/dx ఈక్వల్ టు sin of x plus y ప్లస్ cos of x plus y. సో ఇలాంటి ఈక్వేషన్స్లో మనం సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అనేది ఉపయోగించాలి. ఎందుకు సబ్స్టిట్యూషన్ టెక్నిక్ అంటే ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ ఫార్మేట్లో ఉంచండి. సో ఈ ఫార్మేట్లో ఉంటే x ప్లస్ వైని ఏమనుకుంటాం, సమ్ అనదర్ వేరియబుల్ t కానీ b కానీ అనుకోవచ్చు. x ప్లస్ వై ఈక్వల్ టు t. సో 1 ప్లస్ విత్ రెస్పెక్ట్ x డిఫరెన్షియేషన్ చేస్తే 1 ప్లస్ dy/dx ఈక్వల్ టు dt/dx. సో dy/dx ప్లస్ ఏం రాయాలి, dt/dx మైనస్ 1 ఈక్వల్ టు sin t ప్లస్ cos t. అదే విడిగా అయితే మనకి సెపరేట్ చేయడం కష్టం, ఎందుకంటే x y అనేది కాంపౌండ్ యాంగిల్ ఇక్కడ. సో సెపరేట్ చేయాలంటే ఇది ఒకటే మెథడ్. సో dt/dx సబ్స్టిట్యూషన్ టెక్నిక్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేరియబుల్ సెపరబులే చేయాలి. సో 1 ప్లస్ sin t ప్లస్ cos t. సో t ఉన్న వేరియబుల్ మొత్తాన్ని ఒకవైపు. సో dt/1 ప్లస్ cos t ప్లస్ sin t ఈక్వల్ టు dx. చూడండి x అనేది అంతా ఒక పక్క తీసుకొచ్చేసాం, టీతో ఉన్నవన్నీ ఒక పక్క తీసుకెళ్ళాం. సో వేరియబుల్స్ సెపరబుల్ అయిపోయినాయి కాబట్టి ఇంటిగ్రేషన్ చేస్తున్నాము. dt/1 ప్లస్ cos t అంటే ఏం రాయొచ్చు, దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. డినామినేటర్లో కాసు సైను ఉంటే ఏం చేస్తాం మనం, ఇంటిగ్రేషన్ మెథడ్ ప్రకారం tan t/2ని సమ్ v అనుకోవడము లేదా ఏదో ఒకటి tan t/2ని అనుకొని మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఇలా tan t/2ని అనుకునే సబ్స్టిట్యూషన్ అనుకునే బదులు 1 ప్లస్ cos 2ని ఏం రాసుకోవచ్చు, 2 cos square t/2. sin t అంటే 2 sin t/2 cos t/2. దీనిలోకి తీసుకొస్తాం మళ్ళీ అగైన్ tan t/2ని మనం ఫార్మాట్లోకి. సో ఇంటిగ్రల్ ఎప్పుడైనా సరే డినామినేటర్లో కాస్ సైన్ రెండు ఇన్వాల్వ్ అయితే ఇలా చేస్తాం, tan ఆఫ్ సమ్ యాంగిల్. సో ఇంటిగ్రల్ dx అంటే x ప్లస్ c. సో డినామినేటర్లో ఏం కామన్ తీయాలంటే 2 cos square t/2 క్యాన్సిల్ కామన్ తీస్తేనే నాకు ట్యాన్లోకి వస్తుంది ఈక్వేషన్. సో దాన్ని కామన్ తీస్తే మనకి న్యూమరేటర్లో ఏం రాసుకోవచ్చు, 2 cos square t/2 కామన్ తీస్తే 1/2 ఇక్కడ cos square t/2 న్యూమరేటర్లో secant square t/2 ఇలా రాసుకోవచ్చుగా. బై 2 cos square t/2 కామన్ తీసాం కాబట్టి 1 ప్లస్ 2 క్యాన్సిల్ sin t/2 బై cos t/2 మిగులుతుంది ఇక్కడ. అంటే 2 cos square t/2తో డివైడ్ చేస్తున్నట్టు ఒక రకంగా. డివైడ్ చేస్తే tan t/2 వస్తుంది ఇక్కడ డినామినేటర్ ఈక్వల్ టు x ప్లస్ c. సో ఈ 1/2 డినామినేటర్ యొక్క డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో ఉందో చూడండి. ఇది f ఆఫ్ x అయితే ఇక్కడ f'(x) ఉండాలి. సో f'(x) అనేది ఉందా, క్రియేట్ అయిందో చూడాలి. 1 ప్లస్ tan t/2ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి,
దీని డెరివేటివ్ 0, tan t/2 అంటే secant square t/2, మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ 1/2. సో 1/2 ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇక్కడ రాస్తాం. సో ఇంటిగ్రల్ 1/2 secant square t/2 dt by 1 plus tan t/2 ఈక్వల్ టు x ప్లస్ c. ఈ మొత్తాన్ని f of x అనుకుంటే ఇది f'(x). సో ఇంటిగ్రల్ f'(x) by f of x అంటే log mod f of x. సో log mod 1 plus tan t/2 ఈక్వల్ టు x ప్లస్ c. మనం డైరెక్ట్గా మనం స్టార్టింగ్ t అంటే ఏమనుకున్నాం మనం, x ప్లస్ y. సో ఇచ్చిన ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ xyలో ఉంది కాబట్టి సొల్యూషన్ కూడా దేంట్లో ఉండాలి, xyలోనే ఉండాలి. సో 1 plus tan of x plus y by 2 ఈక్వల్ టు x ప్లస్ c. సో సమ్ x ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు దీన్ని, log of 1 plus tan of x plus y by 2 మైనస్ కాన్స్టెంట్ ఆఫ్ డెరివేటివ్. మైనస్ c అంటే మళ్ళీ ఇంకో అనదర్ కాన్స్టెంట్ ప్లస్ c రాసుకోవచ్చుగా. సో నథింగ్ బట్ ఇది మైనస్ cని మళ్ళీ ఏం రాసుకోవచ్చు, మళ్ళీ ఇంకో cగా రాసుకోవచ్చు, ఇంకో కాన్స్టెంట్. ఏముంది, c అంటే c బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో కాన్స్టెంట్ ఆఫ్ డెరివేషన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సొల్యూషన్. ఇదే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సొల్యూషన్. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈ ఫార్మేట్లో ఉంటే x ప్లస్ వైని మనం t అనుకోవడం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus y స్క్వేర్ dx plus xy dy ఈక్వల్ టు 0. ఇది రూట్ ఓవర్ 1 plus x స్క్వేర్, ఇక్కడ రూట్ ఆఫ్ 1 plus y స్క్వేర్. రెండు రూట్స్ పక్క పక్కన వచ్చినాయి, ఇక్కడ xy వచ్చింది. సో ముందు దీన్ని డైరెక్ట్గా ఉన్న వేరియబుల్స్ సెపరబుల్ అవుతున్నాయో చూద్దాం. రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus y స్క్వేర్ dx ఈక్వల్ టు మైనస్ xy dy. ఇటువైపు x ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ dx బై x ఈక్వల్ టు మైనస్ y dy బై రూట్ ఆఫ్ 1 plus y స్క్వేర్ dy. చూడండి వేరియబుల్స్ సెపరబుల్ అయినాయి. y టర్మ్స్ అన్నీ ఒక చోట, x టర్మ్స్ అన్నీ ఒకవైపు ఉన్నాయి. సో వేరియబుల్స్ అనేవి సెపరబుల్ అయినాయి. వేరియబుల్స్ అనేవి సెపరబుల్ అయినాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్గా వన్ టైం ఇంటిగ్రేషన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన ఈక్వేషను dy బై dx సింగిలే, అంటే దీన్ని dxతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, dy బై dx వస్తుంది ఇటువైపు. సో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఇది వన్ టైం ఇంటిగ్రేషన్ చేస్తే సరిపోతుంది. సో దీని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి, దీని ఇంటిగ్రేషన్ రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ బై x అంటే ఏం రాసుకోవచ్చు, దీన్ని ముందు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసే ముందు దీన్ని సాల్వ్ చేద్దాం. రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ ఇంటిగ్రల్ 1 రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ బై x dx. dx బై x. దీన్ని ఎలా చేయొచ్చు అంటే డినామినేటర్ని న్యూమరేటర్ని 1 plus x స్క్వేర్తో రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే ఏమవుతుంది, రేషనలైజ్ లాగా న్యూమరేటర్ని. సో రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ బై x ఇంటూ రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ dx. అంటే న్యూమరేటర్లో 1 plus x స్క్వేర్ బై x ఇంటూ రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ dx. దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు, 1 బై x ఇంటూ రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ x స్క్వేర్ బై దిస్ వన్. అప్పుడు x క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, x బై రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ dx. సపరేట్ చేశాను ఇంటిగ్రేషన్. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ 1 బై డినామినేటర్లో ఏముంది, లీనియర్ ఇంటూ రూట్ క్వాడ్రాటిక్ ఉంది. ఇంటిగ్రల్ 1 బై లీనియర్ ఇంటూ రూట్ క్వాడ్రాటిక్ ఉంటే మనం ఏమనుకుంటాం, లీనియర్ని 1/t అనుకుంటాం. సో ఇంటిగ్రేషన్లో చేసాం. x ఈక్వల్ టు 1/t అనుకుంటే 1/x ఏమవుతుంది, t. సో 1/x ప్లేస్లో t పెడుతున్నాను, t బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/t స్క్వేర్. dx అంటే ఏమొస్తుంది, మైనస్ 1/t స్క్వేర్ కదా. సో మైనస్ 1/t స్క్వేర్ dt. అంతే x ఈక్వల్ టు 1/t అనుకుంటే ఏమవుతుంది, dx ఈక్వల్ టు మైనస్ 1/t స్క్వేర్ dt. ఇది మనం చేసిన సబ్స్టిట్యూషన్. ఇక్కడ x ఈక్వల్ టు 1/t, ఇక్కడ ఈ యొక్క ఇంటిగ్రల్ మాత్రమే చేసాం అలా. ప్లస్ దీని ఏం రాసుకోవచ్చు, 1 plus x స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ న్యూమరేటర్లో క్రియేట్ చేయాలి. 1 plus x స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 2x dx.
సో 1/2 2x 2x dx ఉంది కాబట్టి 1/2 ఇంటిగ్రల్ x f dash x బై f of x రూట్ f of x ఉంది. సో 2 రూట్ f of x వస్తుంది ఇక్కడ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 2 క్యాన్సిల్, ఇక్కడ t కూడా t క్యాన్సిల్. సో మైనస్ ఇంటిగ్రల్ 1 t ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 1 మళ్ళీ న్యూమరేటర్లోకి ఏమొస్తుంది t వస్తుంది t dt ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ t క్యాన్సిల్ మైనస్ ఇంటిగ్రల్ 1/రూట్ ఓవర్ టీ స్క్వేర్ ప్లస్ 1 1/రూట్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 ఇదేమవుతుంది ఫార్ములా మనకి లాగ్ మోడ్ టీ ప్లస్ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఈ ఫార్ములా ఐడియా ఉండాలి. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. జస్ట్ న్యూమరేటర్లో మనకి ఏముంది రూట్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. దీన్ని ఎలా చేయొచ్చు అంటే టీ ఈజ్ ఈక్వల్ టు tan θ అనుకుంటే tan θ డెరివేటివ్ dt ఈజ్ ఈక్వల్ tan θ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ θ dθ. సో న్యూమరేటర్లో సీకెంట్ స్క్వేర్ θ dθ బై టీ స్క్వేర్ ప్లస్ 1 అంటే tan స్క్వేర్ θ ప్లస్ 1 అంటే సీకెంట్ స్క్వేర్ θ, రూట్ సీకెంట్ స్క్వేర్ θ అంటే సీకెంట్ θ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ సీకెంట్ θ ఏమవుతుంది లాగ్ మోడ్ సీకెంట్ θ ప్లస్ tan θ. సో లాగ్ మోడ్ సీకెంట్ θ అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్, tan θ అంటే టీ. సో లాగ్ మోడ్ టీ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ ఇలా వస్తుంది. ఇది ప్రొసీజర్. సో దీనికి ఏమవుతుంది ఇక్కడ మైనస్ లాగ్ ఆఫ్ టీ ప్లస్ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇది జస్ట్ దీనికి మాత్రం ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చిన వాల్యూ. ఇంకా ఇది కూడా ఉంది కదా ఇక్కడ, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది అనేది చూద్దాం. సో ఇంటిగ్రల్ దీని వాల్యూ సో మైనస్ లాగ్ టీ ప్లస్ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ వై డివై బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్. మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క డిఫరెన్షియేషన్ పైన ఉంది. 1 ప్లస్ వై స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 2y dy. సో 2 లేదు కాబట్టి 2 యాడ్ చేద్దాం, మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. సో ఇది డిఫరెన్షియేషన్. సో 1/2 మైనస్ 1/2 ఇంటిగ్రల్ f డాష్ x బై రూట్ f ఆఫ్ x 2 రూట్ f ఆఫ్ x కదా. సో 2 టైమ్స్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సి. సో ఈ మొత్తం ఈక్వేషన్ ద్వారా సొల్యూషన్ ఏమవుతుంది మనకి మైనస్ లాగ్ టీ ప్లస్ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది మనం ఎలా చేయొచ్చు. ఇప్పుడు మనకి టీ అంటే ఏంటి ఇక్కడ 1/x. ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ ఇక్కడ చేసాం x ఈక్వల్ టు 1/t, లీనియర్ ఈక్వల్ టు 1/t అనుకున్నాం. సో x ప్లేస్లో 1/t అనుకున్నాం కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/x. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ లాగ్ 1/x ప్లస్ రూట్ ఆఫ్ 1/x స్క్వేర్ ప్లస్ 1 అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే x ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సి. దీన్ని ఫర్దర్గా ఏం రాసుకోవచ్చు మనం లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ లాగ్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ లాగ్ ఎక్స్ అంటే ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ మోడ్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే సేమ్ బేస్ ఉంది ఇక్కడ, ప్లస్ ఈ మిగిలిన పార్ట్ అంతా. సో ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుందంటే లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ రూట్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సి. ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ మీరు చేయాల్సిందా ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ని వేరియబుల్ సెపరబుల్ డైరెక్ట్గా అవుతుందా లేదా, అవుతుంది. సో డైరెక్ట్గా ఒక టైం ఇంటిగ్రేషన్ చేయడం. ఇక్కడ కాంప్లెక్స్ కొంచెం ఎందుకైందంటే బికాస్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ డిఎక్స్. దీని యొక్క ఇంటిగ్రేషను
మనం ఒక 2 స్టెప్స్ చేయాల్సి వచ్చింది. ఒకటి, దీన్ని న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఇదే టర్మ్తో డివైడ్ చేశాను. మల్టిప్లై చేసి డివైడ్ చేయడం ద్వారా డినామినేటర్లోకి రూట్లు తీసుకొచ్చిన తర్వాత మనం ఈ x ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని ఫర్దర్గా మనం ఏమనుకుంటాం, లీనియర్ ఇంటూ రూట్ క్వాడ్రాటిక్ కాబట్టి లీనియర్ ప్లేస్లో 1/t సబ్స్టిట్యూట్ చేశాను. అలా సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా దీని యొక్క ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని ఫర్దర్గా ఇంకోసారి రిపీట్ చేసి మళ్ళీ మీరు కూడా ట్రై చేయండి ఇది సాల్వ్ చేయడానికి. ఎందుకంటే ఈ పర్టికులర్ పోర్షను అదేవిధంగా ఇక్కడ లాస్ట్లో లాగర్థం వచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూసుకోండి. ఇది ఐపీకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, స్టార్ క్వశ్చన్. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.